లాస్ అనందిత నివాసం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లివిల్ని అడిగి తెలుసుకుందాం. లివిల్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా నివాళులు అర్పించినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? శోభన్ ఉదయం జరిగిన ఈ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్ అనందిత మృతికి ఇప్పటికే అంతా కూడా విషాదాలు అలుముకున్నాయి. ఇటు ఏదైతే కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలంతా కూడా సాయన్న ఏ విధంగా అయితే మాకు సేవలు చేశారో లాస్ అనందిత కూడా మాకు అదే విధంగా సేవలు అందిస్తుంది. అదేవిధంగా మాకు భవిష్యత్తులో కూడా మంచి సేవలు అందిస్తుంది. ప్రజల్లో మాకు ఒక మంచి నమ్మకం ఏర్పడింది. సాయన్నలాగే సాయన్న కూతురు మా కళ్ళ ముందు రోజు వచ్చి మా సమస్యలు తెలుసుకునేది అని చెప్పేసి అంతా కూడా ఇక్కడంతా ఉన్న ప్రజలంతా చెప్తున్నారు. అయితే ఉదయం ఏదైతే జరిగిందో అది కొంత దానికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ మాజీ మంత్రులంతా కూడా ఇక్కడికి వచ్చి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వారి కుటుంబానికి ధైర్యం చెప్తూ వారికి ఎప్పటికప్పుడు ధైర్యం చెప్తూ వాళ్ళకి సంబంధించిన ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము అండగా ఉంటామని చెప్పారు. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చి లాస్ అనందిత పార్థివ దేహానికి నివాళులర్పించారు. లాస్ అనందిత నివాళులర్పించిన అనంతరము ఆయన వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి కూడా వారికి చెప్పారు, వారిని ఓదార్చారు. అయితే ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం అని చెప్పేసి కూడా యావత్ ఇవాళ కంటోన్మెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రజలంతా కూడా చెప్తున్న పరిస్థితి. అయితే గత ఫిబ్రవరిలోనే వాళ్ళ నాన్న కోల్పోవడం, ఆయన కూడా ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి కోల్పోవడం, మరోసారి వాళ్ళ లాస్ అనందిత కూడా ఎమ్మెల్యే హోదాలో ఉండి ప్రాణాలు కోల్పోవడం, అది ఫిబ్రవరి నెలలో కావడం కూడా కొంత వాళ్ళ కుటుంబంలో ఇదొక విషాద ఛాయగా చెప్పవచ్చు. వారు ఎంత ఓదార్చిన కన్నీటి పర్యంతం ఆగని పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం కూడా ఎమ్మెల్సీ కవిత ప్రత్యేకంగా వాళ్ళను ఓదార్చింది. వాళ్ళ కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పింది. అయితే ఇక్కడ అంతా కూడా ఎవరైతే ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించిన మహిళలు అంతా కూడా పెద్ద ఎత్తున వచ్చారు. చాలామంది కూడా కన్నీటి పర్యంతమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పటికే పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం ఆమె సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లనే మృతి చెందిందని చెప్పేసి కూడా పోస్ట్మార్టం రిపోర్ట్ అందింది. అంతేకాకుండా ఆ స్పీడ్ కూడా ఓవర్ స్పీడ్ ఉందని చెప్పేసి కూడా అటు గాంధీకి సంబంధించిన పోస్ట్మార్టం రిపోర్టు నివేదికలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఏదైతే ఈమె మాకు ఏదైతే సాయన్నలాగే మాకు సేవలు చేస్తుంది అనుకొని మేము అనుకున్నాము, సాయన్నలాగే మంచి సేవలు చేసి ఈ 3 నెలల్లో మా దగ్గర ఎంతో ప్రేమ చూరకుందని చెప్పేసి కూడా ఇక్కడ వచ్చిన నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనతో మాట్లాడడానికి కొంతమంది చెప్పండి అమ్మా, ఎట్లుండే సాయన్నలాగానే ఉండేనా, ఎట్లుండే అసలు ఎట్లుండే? సాయన్న కూడా మంచి పేరు తెచ్చినారు. 5 times వాళ్ళు విన్ అయినారు. వాళ్ళ కూతురు మంచి పని మంచి గెలిచింది అని కూడా మేము ఆశిస్తున్నాం. కానీ ఇంత తొందరగా కూడా ఆమెకు దేవుడు ఇది తీసుకున్నారు. కానీ మేము అయితే చాలా కంటోన్మెంట్ వాళ్ళు, మేము కూడా మెక్మా తరపు నుంచి మేము కూడా ఉన్నాము. కానీ బాధగా అనిపిస్తుంది. ఆమె మనసు శాంతి ఉండాలని అందరు కూడా మా కంటోన్మెంట్ వాళ్ళు కోరుతున్నాం. అయితే గత సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే సాయన చనిపోవడం, మళ్ళీ ఇవాళ అదే సంవత్సరం అదే చాలా స్టన్ అవుతున్నాం. మేము అందరం కూడా చాలా మాకు బాధాకరం ఉంది. ఎవరిని కదిలించినా మాకు బాధగా ఉంది. మేము ఎంతో సేవ చేస్తాం అనుకున్నాం, కానీ వాళ్ళ ఇంతలోనే చనిపోవడం దురదృష్టకరం అని చెప్పేసి సాయనలాగే సేవ చేస్తుందని చెప్పేసి కూడా మేము అనుకున్నామని చెప్తున్నారు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు అంతా కూడా ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించిన పరిస్థితి. మనతో మాట్లాడడానికి మేయర్ గారు ఉన్నారు. మేయర్ చెప్పండి మేడం. మేయర్ కూడా పొద్దున్న నుంచి ఇక్కడ ఉండే పర్యవేక్షిస్తుంది. అంతేకాకుండా ఇటు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా ఇక్కడే ఉండి వారి కుటుంబానికి అండగా నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఎక్కడ ఎవరిని కదిలించినా సాయన్న మాకు ఎంతో సేవలు చేశారు, సాయన్న బిడ్డ కూడా మాకు అదేవిధంగా ఈ 3 నెలల్లో సేవలు అందించింది. అలాంటి లాస్ అనందిత లేదనడం లేకపోవడం మేము జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గుండెలు అవసేలా ఏడుస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అంతేకాకుండా మాకు ఇంత తొందరలోనే ఆమె మా నుంచి దూరం కావడం మేము జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న పరిస్థితి. సాయన్నలాగే సేవలు అందిస్తుంది మాకు, సాయన్న మాకు ఎన్నో సేవలు చేశారని చెప్తున్నారు. అయితే మనతో మాట్లాడిన మరికొంతమంది చెప్పండి, అసలు మీకు ఈ సాయన్న కుటుంబానికి అనుబంధం? నా పేరు చంద్రశేఖర్. నేను ఉద్యమకారుని, కంటోన్మెంట్ వార్డ్ 7. మరి మా సాయన్న 5 times ఎమ్మెల్యే కంటోన్మెంట్కి. మరి మా కంటోన్మెంట్లో ఎంతో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసిన మా సాయన్న. మరి కొద్దిగా ఆరోగ్యం విషయంలో సాయన్న లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 19 చనిపోయాడు. అదేవిధంగా మా మేడం మరి చాలా మంచిది. మా మేడం మాకు ఎంతో హెల్ప్ చేస్తుంది.
బై మిస్టేక్లో మరి ఒక చాలా గురుఘటన ఇది చెప్పుకోలేని విషయము. మా యావత్ కంటమెంట్ అంతా ప్రతి ప్రజలు బాధపడుతున్న విషయం ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఆదరించి పేదవాళ్ళ ఇంటికి గడప గడపకి వెళ్ళి మరి తను ఎంతో అందరిని ఆదరించి మరి గవర్నమెంట్ స్కీమ్స్ని అన్నిటి ఇంప్లిమెంట్ చేస్తా. మా ప్రభుత్వం రాలేకపోయినవి కాంగ్రెస్ ప్రభుత్వంతో నేను గొడవ చేసి రేవంత్ రెడ్డి గారితో స్పీకర్ గారితో మాట్లాడి నేను మా కంటైన్మెంట్ ప్రజలకు ఏదైతే స్కీమ్స్ ఇంప్లిమెంట్ ఉన్నదో అది డబుల్ బెడ్రూమ్ కానీ, అది గృహలక్ష్మి కానీ, అది ఏ గవర్నమెంట్ అయితే ఏ 6 గ్యారెంటీస్ ఉన్నో ప్రతి ఒక్కటి నేను దగ్గర మీకు నెరవేరుస్తా అని చెప్పి మా మేడం అందరికీ వాగ్దానం ఇచ్చింది కంటైన్మెంట్ ప్రజలకు. మరి ఇలాంటి బాధాకరము మరి ఏ కుటుంబంకు రావద్దని పై ఉన్న దేవుడిని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. అదేవిధంగా మరి ఈ కుటుంబంకి పైన దేవుడు ఎల్లప్పుడూ ఓదార్చాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎవరిని కదిలించినా మాకు సాయన్నలాగే సేవలు చేస్తున్నాం అనుకున్నాము. ఇంతలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ నేను వారితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నేను ఫైట్ చేసి వారికి మీకు ఏ విధమైన హామీలు ఇచ్చాము హామీలన్నీ కూడా నెరవేరుస్తానని చెప్పిందని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ప్రతి ఒక్కరు కన్నీటి పర్యంతమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ వచ్చిపోయినప్పుడు కూడా చాలామంది కన్నీటి పర్యంతమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ పర్యవేక్షిస్తారు. మరి కాసేపట్లో అంత్యక్రియలు కూడా ప్రారంభం కారణం ఇవాళ ఇస్మాయిల్పల్లిలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతున్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. మరి కాసేపట్లో ఈ అంత్యక్రియలకు సంబంధించి ఆ కార్యక్రమం కూడా ప్రారంభం కానుంది. శోభన్. రైట్ లివిల్, థ్యాంక్ యూ.